అందరికీ నమస్కారం. నేను మీ రాజిని. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత నేను హోమ్ స్కూలింగ్ వీడియోస్ చేస్తున్నాను. సో రీజన్ ఏంటి అని చాలామంది అడుగున్నారు ఇన్స్టాగ్రామ్లో. బట్ నేను ఈ మధ్య కొంచెం ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నాను అనమాట. ఏ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా బ్రేక్లో ఉన్నాను. రీజన్ ఏం లేదండి, సమ్మర్ వచ్చేసింది. సో గెట్ టుగెదర్ జరుగుతున్నాయి అండ్ మేము బయట బాగా వెళ్తున్నాము. అండ్ ఇంట్లో కొంచెం చిన్న పనులు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా కొంచెం చేసుకొని కాంటెంట్ రిలేటెడ్ వీడియోస్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే కాంటెంట్ రాసుకోవాలి, వాటికి కావాల్సిన స్టఫ్ అంతా రెడీ చేసుకోవాలి, అండ్ టైం సెట్ చేసుకోవాలి, చైల్డ్ని ఎంగేజ్ చేయాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, అండ్ సోషల్ మీడియా పోస్ట్ రెగ్యులర్గా చేస్తున్నాను. అన్నిటికి మించి వీడియోస్ రికార్డ్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి అండ్ కింద క్యాప్షన్స్ యాడ్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours పడుతుంది. బికాజ్ ఐమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద మొబైల్ ఓన్లీ. సో ఇవన్నీ అలా పక్కన పెట్టేస్తే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు హెల్ప్ అవుతుంది. నేను పేరెంటింగ్ రిలేటెడ్ పోస్ట్ చేస్తాను, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేస్తాను, ఫ్యాషన్ వ్లాగ్స్ చేస్తాను, కుకింగ్ చేస్తాను, అండ్ హోమ్ స్కూలింగ్, ఇలా బోల్డ్ అని వీడియోస్ చేస్తున్నాను. ఇంకా రానున్న వీడియోస్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో అవన్నీ మీరు చూసేయాలంటే తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తానికి చాలామంది నన్ను అడుగున్నారు ఒక 2 టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా తొందరగా కవర్ చేయండి అని. సో ఫైనల్లీ నేను ఈరోజు ఆ టాపిక్తో వచ్చేసాను. అవి ఏవో కాదు, టడా, డిఐవై యాక్టివిటీస్. సో డిఐవై యాక్టివిటీస్ అంటే ఏంటి? డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్, అంటే మనము మన దగ్గర ఉన్న వస్తువులతో కొత్తవి తయారు చేయడం అనమాట. సో నేను ఫస్ట్ ఇవి ఎలా స్టార్ట్ చేశాను అంటే మా బాబు చిన్నగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. వెన్ హీ ఈజ్ అరౌండ్ 11 months or 13 months ఓల్డ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు కొన్ని చేశాను, బట్ అవి అక్కడే డిస్పోజ్ చేసి వచ్చేసాను, చిన్నవి అనమాట. బట్ ఇక్కడ యూఎస్కి మూవ్ అయిన తర్వాత నేను టూ మెనీ టాయ్స్ కొనడం నాకు ఇష్టం లేదు. మీరు ఎందుకు అని అడిగితే లెస్ ఈజ్ మోర్ అని అయితే నేను చెప్తాను. బికాస్ మన ఇంట్లో ఉండే వాటితో మనం చాలా చేసుకోవచ్చు. చూసిన ప్రతి ఒక్క బొమ్మ కొననవసరం లేదు, కానీ మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుతో బొమ్మలుగా తయారు చేసి పిల్లలకి ఆడిపించవచ్చు, ఎంగేజ్ చేయొచ్చు, ఎడ్యుకేట్ చేయొచ్చు. ఎలాగా అంటారా? ఈరోజు నేను చూపించేస్తాను చూడండి. ఈరోజు నేను చూపించే ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ 30 to 35 యాక్టివిటీస్ నేను చూపించబోతున్నాను. అండ్ అవన్నీ కూడా ఇలా కార్డ్బోర్డ్ ఉంటాయి కదా, సో ఇవి చూస్తున్నారు కదా, ఈ కార్డ్బోర్డ్తో తయారు చేసినవి అనమాట. అట్ట ముక్కలు మన ఇంట్లో కొరియర్కి వస్తూ ఉంటాయి. అమెజాన్ కొరియర్స్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఫ్లింట్ బాక్స్ కానీ, లేకపోతే ఏవో ఒక అట్టపెట్టెలు ఉంటాయి కదా, ఏమైనా వస్తువు కొనుక్కున్నప్పుడు, గుడ్డలు కొనుక్కున్నప్పుడు కానీ ఒక చిన్న అట్టపెట్టెలో ఇస్తారు, లేకపోతే ఏమైనా గ్యాడ్జెట్స్ కొన్నప్పుడు కొన్ని అట్టపెట్టెలు ఇస్తారు. అది కూడా కాకపోతే మనందరం ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు ఇలా వగైరా కొంటుంటాం కదా. సో అవన్నిటి కూడా పెద్ద పెద్ద బాక్స్ ఇస్తుంటారు. అవన్నీ మనం ఏమవుతుందో ఏం చేయాలో తెలియక అన్నీ అలా డిస్పోజ్ చేసేస్తూ ఉంటాము. సో అలాంటి పెద్ద వాటిని కూడా ఎలాగా కబోర్డ్స్ లాగా సెటప్ చేసుకోవచ్చు పిల్లలకి అనేది నేను ముందు వీడియోస్లో చూపించాను. ఒకవేళ మీరు ఆ హోమ్ స్కూలింగ్ వీడియోస్ చూసుండకపోతే ఒకసారి చూసేయండి. సో ఆ చిన్న అట్టపెట్టెలు కూడా కొన్ని ఉంటాయి కదా, అలాంటివి వాటితో ఎలా చేసుకోవాలనేది నేను చూపించేస్తాను ఈరోజు వీడియోలో. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీ పిల్లలు 6 months ఓల్డ్ నుంచి అయినా సరే 16 years ఓల్డ్ కిడ్స్ వరకు మనము ఈ డిఐవై యాక్టివిటీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాయి. ఎందుకంటే ఏజ్ బేస్డ్గా మన క్రియేటివిటీ యూజ్ చేసుకొని మన ఇంట్లో ఉండే థింగ్స్తో చేసుకోవచ్చు. సో మనం చూసిన ప్రతి ఒక్క బొమ్మ కొననవసరం లేదు, కానీ మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువుని మాత్రం ఎలా యూజ్ చేసుకోవాలనేది చూసేద్దాం ఈరోజు వీడియోలో. మీరందరూ రెడీయా? మేము ప్రతిరోజు చేసే యాక్టివిటీస్లో కామన్ కార్డ్బోర్డ్ యాక్టివిటీస్ మేము యూజ్ చేసేవేవి అంటే ఇవి అనమాట. ఇవన్నీ ఏంటంటే నేను చూపించేస్తాను చూడండి. సో ఇది ఫెల్ట్ షీట్ అంటారు దీన్ని. సో మీరు ఎక్కడైనా సరే ఏ స్టోర్కి వెళ్ళినా కూడా ఫ్యాన్సీ షాప్స్లో కానీ అమెజాన్లో కానీ ఎక్కడైనా మీకు ఇది ఈ ఫెల్ట్ షీట్ అంటే ఇది క్లాత్ అనమాట. కొంచెం థిక్ క్లాత్, మనకు చినగదు. అండ్ ఇది మీకు బాగా గమనిస్తే మనకు డ్రెస్ లోపల ఒక మెటీరియల్గా వేస్తారనమాట. ఇది మనకు ఒక 10 రూపాయలు నుంచి 15 రూపాయల వరకు పడుతుందండి. ఇంత షీట్ వస్తుంది. సో 10 to 15 రూపీస్తో మీరు రకరకాల యాక్టివిటీస్ చేయొచ్చు అనమాట పిల్లలకి. సో నేను ఇలా క్లాక్ తయారు చేశాను. అండ్ వీటిని పుష్ పిన్స్ అంటారనమాట. ఈ పిన్స్ని ఇలా ప్రెస్ చేసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఇవి కూడా మనకు చాలా కాస్ట్ తక్కువగా వస్తాయండి. ఒక 100 వచ్చి 20 రూపీస్ సంథింగ్ అలా అవుతుంది. అండ్ ఇవి వచ్చి మనకు గ్లిటర్ ఫెల్ట్ షీట్స్. ఇవి మనకు గ్లూ వాళ్ళే పెట్టేసి ఉంటారు. సో జస్ట్ ఇలా అనమాట. సో నేను అవి షేప్స్గా కట్ చేసేసుకొని నెంబర్స్గా క్లాక్ లాగా చేశాను. సో బాబు రోజు ఇది క్లాక్ లాగా సెట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము.
అండ్ ఇది వచ్చి ఇది కంప్లీట్ కార్డ్బోర్డ్. ఇది మీరు చూస్తుంటే ఇది ఇంటెలికేట్ కార్డ్బోర్డ్ అండి. సో నేను దీన్ని ఇలా యూజ్ చేశాను. 3 పీసెస్గా కట్ చేసుకొని, సో నేను ఇలా డేట్స్ యూజ్ చేయడానికి, డేస్కి, మంత్స్కి, డేట్కి నేను సెట్ చేసుకున్నాను. పుష్ పిన్ యూజ్ చేశాను. సో ఇలా రొటేట్ చేస్తూ బాబు ఇలా మన డేట్, ఈరోజు డేట్ సెట్ చేయొచ్చు. అండ్ తర్వాత ఏంటి అంటే దీన్ని వెదర్ వీల్ అంటారు. ఇది కూడా కార్డ్బోర్డ్దే, ఇది అమెజాన్ కార్డ్బోర్డ్. సో దీని మీద నేను జస్ట్ ఒక పేపర్ అతికిచ్చేసాను. ఇది మనకు నార్మల్ పేపర్స్ అయినా, కలర్ పేపర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే కార్డ్ స్టాక్ పేపర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ స్టాక్ పేపర్ యూస్ చేసి నేను సీజన్స్ అంతా కూడా డ్రా చేశాను అనమాట. నేనే మాన్యువల్గా స్కెచెస్తో డ్రా చేశాను. బాబు ఏంటంటే ఏ సీజన్, ఏ మంత్ అనేది సీజన్ చూసి పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే వెదర్ వీల్. దీన్ని వెదర్ వీల్ అంటారు. సో ఈరోజు వెదర్ ఎలా ఉంది అనేది చూసి సెట్ చేస్తాడు అనమాట బాబు. సో ఇవన్నీ కూడా నేను హ్యాండీగానే పెట్టేసి ఉంటాను. మార్నింగ్ లేగానే ఫస్ట్ వాడు బ్రష్ చేసేసుకొని యాక్టివిటీస్ చేస్తాడు. మీరు ముందు వీడియోస్లో గమనించుంటే కనుక ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అండ్ నేను ఫస్ట్ అసలు స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి ఈ డిఐవై యాక్టివిటీస్ కార్డ్బోర్డ్తో అంటే చెప్పాను కదండి, బోల్డ్ అని బొమ్మలు చూసినవన్నీ కొనలేం కదా. సో చిన్న చిన్న దొరికినవి ఇంట్లో మనం ఎలా చేసుకోవచ్చు అనేది నా సొంత ఐడియాతో కొన్ని స్టార్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత మెల్లగా కొన్ని ఆన్లైన్లో సెర్చ్ చేయడము, వాటిని మోడిఫై చేయడము, సో ఇవలా చేశాను అనమాట. నాకు తెలియని ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొచ్చు, వ్లాగ్స్ చేయొచ్చు అని 2017 అండ్ 18 టైంలో నాకు తెలీదు. సో అప్పుడు చాలా అంటే చాలా ఇన్యాక్టివ్లో ఉండే నేను సోషల్ మీడియాలో. ఇఫ్ నాట్ ఆ టైంలో అన్నీ పోస్ట్ చేసేదాన్ని. అండ్ అప్పటి నుంచి నేను చేసినవన్నీ కూడా ఇప్పుడు నా దగ్గర లేవు. బికాజ్ ఏజ్ మారుతూ వచ్చింది కాబట్టి నేను చాలా మటుకు డిస్పోజ్ చేస్తాను. అండ్ కార్డ్బోర్డ్వి కదా, బాగా రీయూజ్ చేసాము, బాగా రీయూజ్ చేసి అవి డ్యామేజ్ అయిపోతే పడేసాము. అంటే ఎన్ని వేస్లో యూజ్ చేయాలో అన్ని వేస్లో యూజ్ చేశాను. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది దేంతో అంటే ఇది. సో ఇది చూస్తే మీరు ఈ పేపర్ కనిపిస్తుంది కదా, మనము డెకరేషన్కి క్రేప్ పేపర్ అంటారు. క్రేప్ పేపర్ అనొచ్చు, లేకపోతే మీరు టిష్యూ పేపర్ అంటారనమాట. బర్త్డేస్కి అండ్ డెకరేషన్కి ఫ్లవర్స్గా యూజ్ చేస్తారు ఈ పేపర్ని. జనరల్గా పిల్లలు పేపర్లు చింపేస్తారు, పేపర్స్ చింపేస్తుంటారు మా పిల్లలు. అసలు పేపర్స్, బుక్స్ పెట్టాలంటే భయం వేస్తుందండి అంటారు. సో వాళ్ళందరికీ నేను ఒక సజెషన్ ఇస్తాను. మీ ఇంట్లో టిష్యూ పేపర్స్ ఉంటే కనుక టిష్యూ పేపర్స్ మీ పిల్లలకి ఇవ్వండి. చిన్న పిల్లల నుంచి, అంటే నేను మా బాబుతో యాక్టివిటీ ఎప్పుడు చేయించాను అంటే వెన్ హీ ఈజ్ అరౌండ్ 15 or 16 months ఓల్డ్ ఉన్నప్పుడు చేయించాను. సో ఇవన్నీ జస్ట్ ఇచ్చేసి, సిజర్ కాదండి, చేతితో ఇలా చింపేసి జస్ట్ ఒక పేపర్ తీసుకొని ఇలా నలిపేశాడు అనమాట. ఇలా చింపి ఇలా నలిపేయడం, అదంతా కూడా షేప్ అట్టముక్కని ఇలా కట్ చేసుకొని ఆ అట్టముక్కకి అంతా గ్లూ అప్లై చేసేసి ఈ పేపర్స్ అన్ని వాడితో అతికించి మళ్ళీ ఇలా ప్రెస్ చేయించాను అనమాట. సో ఇది అంతా కూడా 60% మా బాబు చేశాడని చెప్పుకోవాలి, ఎందుకంటే షేప్ మాత్రం నేను కట్ చేశాను కాబట్టి. సో పిల్లలు ఇలా పాడు చేస్తున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు అని అనడం బదులు ఫస్ట్ దానికి ఆల్టర్నేటివ్గా పిల్లలకి ఏదైనా ఫన్ ఎక్స్పెరిమెంట్స్, ఫన్ యాక్టివిటీస్ మనం చేయించచ్చా అనేది మనం ఆలోచించాలి. సో ఇది నేను ఫస్ట్ చేయించాను. ఇది చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ ఇది వ్యాలంటైన్స్ డే చేశాను అనమాట, మా బాబుతో చేయించాను. అప్పుడప్పుడే నేను చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ తర్వాత మెల్లమెల్లగా నేను ఏం చేశాను అంటే చిన్న మనకు అట్టముక్కలు వస్తాయి కదండి, ఇలా అట్టముక్కలు, వాటిని తీసుకొని దానిలో ఆల్ఫాబెట్స్ రాయడము. అండ్ మన బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, ఇలా బాటిల్ క్యాప్స్, సో ఇవన్నీ కూడా పడేయకుండా దీనిలో ఆల్ఫాబెట్స్ రాసి ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా దానిలో మ్యాచ్ చేయడం అనమాట. సో ఇక్కడ మీరు నేను ఇమేజెస్ పెడుతూ ఉంటాను, ఒకసారి చూడండి, సో దట్ మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు యాక్టివిటీ కిట్స్ అన్నీ కూడా నా దగ్గర లేవు కాబట్టి నేను జస్ట్ ఫొటోస్ పోస్ట్ చేస్తున్నాను. ఇందాక ఇది చూపించడం మర్చిపోయాను, ఇది కూడా క్యాలెండర్ అండి. సో ఇవన్నీ కూడా నేను ఇదొక కలర్ ఫెల్ట్, ఇవొక కలర్ ఫెల్ట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెల్ట్ కలర్స్ తీసుకొని నేను చేశాను అనమాట. ఇది ఏంటి అంటే ఇది వెల్క్రో అంటారు, దీన్ని వెల్క్రో అంటారు. ఇది మనకు అడెసివ్గా ఉంటుంది అనమాట. అంటే డిఫాల్ట్గా మనకు గ్లూ వచ్చేస్తుంది. సో ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు అండ్ తీసుకోవచ్చు కూడా. అండ్ చాలా స్టాండర్డ్గానే ఉంది. ఈ వెల్క్రో వచ్చి మీకు అమెజాన్లో దొరుకుతుంది అండ్ లోకల్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి. నేను జస్ట్ ఇవన్నీ కట్ చేసేసుకొని ఇలా మళ్ళీ అంతా కలర్స్ డ్రా చేసుకొని అండ్ సీజన్స్ కానీ, మంత్స్, డేస్, వీక్ అండ్ వెదర్ ఇవన్నీ కూడా ఇలా చేసుకొని ఇలా పెట్టాను. సో రోజు బాబు సెట్ చేస్తాడనమాట ఇలా. సో ఇది ఇంకొక వన్ ఆఫ్ ద యాక్టివిటీ మేము రోజు చేసే వాటిల్లో. అండ్ నేను ఇంకొకటి స్టార్ట్ చేసింది వచ్చి అంటే పంచింగ్ అనమాట. ఒక అట్టముక్కను తీసేసుకొని దానికి హోల్స్ పెట్టేశాను, చిన్న చిన్న హోల్స్ పెట్టేశాను. అంటే ఇలా అట్టముక్కలా కాదు, ఒక కార్డ్బోర్డ్ బాక్సే తీసుకొని దానికి హోల్స్ పంచ్ చేసేయండి. చేసిన తర్వాత మీ పిల్లలకి పైప్ క్లీనర్స్ అని ఉంటాయి కదా,
పైప్ క్లీనర్స్ని చిన్న చిన్నవిగా కట్ చేసి మీ పిల్లలకి పైప్ క్లీనర్స్ ఇవ్వండి. సో పిల్లలు ఏంటంటే ఆ పైప్ క్లీనర్స్లో ఆ హోల్స్ లోపలికి పెట్టడం నేర్చుకోవాలన్నమాట. ఇది ఏ ఏజ్ వాళ్ళకి చేయొచ్చు అంటే 15 months నుంచి 1 year నుంచి 1.5 year కానీ 20 months బేబీ వరకు చేయొచ్చు. ఎందుకు అంటే ఫింగర్ గ్రిప్ అనేది వస్తుందండి. సో పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైప్ క్లీనర్ అనుకోండి, ఈ పైప్ క్లీనర్ని ఇలా పట్టుకొని ఇలా లోపలికి పుష్ చేయడం అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో మనకు ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఫింగర్స్ బాగా స్ట్రెచ్ అవ్వడము, ఎక్స్పాండ్ అవ్వడము, సో ప్రెస్ చేయడం వల్ల మంచి ఎక్సర్సైజ్ అనేది ఫింగర్స్కి జరుగుతుంది అనమాట. సో అన్నీ మర్చిపోతానని చెప్పి రాసుకున్నాను. దాని తర్వాత వచ్చి షేప్స్ అండ్ నెంబర్ పజిల్స్ కూడా స్టార్ట్ చేశానండి. సో మనకు కావాల్సిన షేప్స్ ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఇలా కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని దాని మీద నెంబర్స్ రాసి అండ్ షేప్స్ రాసి, సో అవి నేను కటర్ ఉంటుంది కదా నైఫ్, సో ఆ నైఫ్తో నేను కట్ చేసుకొని తర్వాత బాబుని అవన్నీ కూడా సెట్ చేయడం అలా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కార్డ్బోర్డ్ షీట్ తీసుకున్నాను. సో ఆ కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ నేను క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ రాశాను. రాసిన తర్వాత అవి జిప్ బ్యాగ్ లోపలికి ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసి ఇలా క్యాప్స్ ఉంటాయి కదా, ఈ క్యాప్స్ మీద ఆల్ఫాబెట్స్ రాశాను అనమాట. స్మాల్ లెటర్స్ రాసుకున్నాను, కొన్ని వాటి మీద క్యాపిటల్ లెటర్స్ రాశాను. సో పిల్లలు ఏంటి అంటే అవి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఆల్ఫాబెట్స్ అంటే బాక్స్ మీద ఉండే దాని మీద నుంచి క్యాప్స్వి మ్యాచ్ చేసి చేయడము, లేకపోతే పిల్లలకి ఇంకా బాగా వస్తే క్యాపిటల్ లెటర్స్కి స్మాల్ లెటర్స్ని మ్యాచ్ చేయడం. సో ఇదేంటంటే వాళ్ళు మెల్లగా ఆడుకుంటూనే మంచిగా నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా మనం డిస్పోజ్ చేస్తూ ఉంటాం. సో ఈ క్యాప్స్వి నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 300 క్యాప్స్ వరకు ఉన్నాయి. ఎప్పుడెప్పటి నుంచో అన్నీ అలా స్టోర్ చేస్తూ వచ్చాను. వాటితో బోల్డ్ అండ్ యాక్టివిటీస్ చేయించాను. సో రానున్న వీడియోస్లో నేను క్యాప్స్ ఎలా కూడా యాక్టివిటీస్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. సో మీ దగ్గర ఈ డిస్పోజబుల్ క్యాప్స్ ఉంటే మాత్రం దయచేసి పడేయద్దు. ఎస్పెషల్లీ మిల్క్ క్యాన్స్కి వస్తుంటాయి అండ్ డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్కి, ఇంకా మనము ఆయిల్స్కి యూస్ చేస్తాం. సో ఈ క్యాప్స్ అన్నీ కూడా జాగ్రత్తగా తీసి మంచిగా సర్ఫ్లో వేసి కడిగి అవన్నీ అలానే పెట్టండి. ఇంకా సర్ఫ్లో వేసి కడిగేది కూడా పిల్లలకి ఇవ్వచ్చు. సో ఓకే, ఐఎమ్ గెటింగ్ డైవర్టెడ్. సో నేను కార్డ్బోర్డ్తో ఎలా ఏమేమి చేయొచ్చు అని చెప్తున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటి అంటే సాల్ట్ బాక్స్. మనకు సాల్ట్ బాక్స్ అనేది ఒక అట్ట డబ్బాలో వస్తుంది, రౌండ్గా ఉంటుంది. అలా కాకపోయినా కూడా మీకు ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్ బాక్స్ కూడా రౌండ్గా ఉంటాయి. సో ఏదైనా సరే పడేయద్దు, రీయూజ్ చేయమని చెప్తున్నాను. సో ఆ ఇయర్ బడ్ బాక్స్కి కూడా కార్డ్బోర్డ్ బాక్స్ కానీ ప్రింగిల్స్ బాక్స్కి కానీ వాటికి పైన హోల్స్ పెట్టేసి ఇయర్ బడ్స్ ఇవ్వండి. ఇయర్ బడ్స్ అయినా ఇవ్వండి, లేదంటే పైప్ క్లీనర్స్ ఇవ్వండి. సో ఆ హోల్స్ లోపలికి పిల్లలు ఇన్సర్ట్ చేయడం. ఇంకా మీరు దాన్ని ఎలా మోడిఫై చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క హోల్కి ఒక్కొక్క కలర్ డ్రా చేయండి. సో అప్పుడు పైప్ క్లీనర్ సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ పైప్ క్లీనర్ తీసుకొని రెడ్ కలర్ హోల్లోకి ఇన్సర్ట్ చేయడము. సో అలా కూడా చేయించవచ్చు అనమాట. ఇవన్నీ కూడా 1 year 12 months కిడ్ నుంచి 20 months కిడ్ వరకు మీకు ఈ యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఫింగర్ గ్రిప్ అనేది మనకు ఆ టైంలోనే కొంచెం స్టార్ట్ అవుతుంది, అంటే థింగ్స్ని పట్టుకోవడము. సో అని చెప్పనమాట. సో మనం ప్రత్యేకంగా వీటి కోసం బయట కొననవసరం లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మన దగ్గర ఉండే వస్తువులతోనే చేయించవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకు లేస్ ఉంటుంది కదండి, షూ లేస్ కానీ పాత ఓల్డ్ షూస్ ఏవో ఒకటి ఉంటాయి కదా, షూ లేస్. ఓకే, షూ లేస్ కూడా లేదనుకోండి, ఇంట్లో మనకి థ్రెడ్ ఉంటుంది కదండి, స్కర్ట్స్కి కట్టుకునే రోప్ నాడా అంటారు కదా. సో ఆ నాడానైనా తీసుకొని ఒక సైడ్ ముడి వేసేయండి. లేకపోతే మీ దగ్గర స్ట్రా ఉంటే జస్ట్ స్ట్రాని కొంచెం కాల్చి పెట్టారంటే ఆ దారంలోకి థ్రెడ్ లోపలికి మీకు కరెక్ట్గా ఇలా స్టిక్ అయిపోయి ఊడిపోకుండా ఉంటుంది అనమాట. ఒక అట్ట ముక్కను తీసేసుకొని దానికి హోల్స్ పెట్టేసేయండి. పిల్లల్ని ఆ హోల్ లోపలికి ఆ లేస్ని ఇలా పంపించి ఇలా బయటకు తీయడం, దట్స్ నథింగ్ బట్ లేసింగ్ యాక్టివిటీ అనమాట. మనం పిల్లలకి షూ లేస్ ఎలా కట్టుకోవాలి అండ్ డ్రెస్సెస్కి కొన్నిటికి లేస్ ఉంటాయి. సో ఆ లేస్ ఎలా కట్టుకోవాలనేది ఈ యాక్టివిటీస్ ద్వారా ఇంట్రడ్యూస్. స్కూపింగ్ ఐస్ క్రీమ్ అనమాట. నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకున్నాను, కార్డ్బోర్డ్ బాక్స్ మీద కోన్ ఐస్ క్రీమ్స్ డ్రా చేసి అండ్ ఇంకొక కార్డ్బోర్డ్ మీద కూడా సేమ్ రాసి ప్యాటర్న్ మ్యాచింగ్ లాగా చేశాను అనమాట. మన ఇంట్లో బోల్డని బాల్స్ ఉంటాయి కదా, పిల్లలన్నీ పడేస్తూ ఉంటారు. సో అవన్నీ స్కూప్స్గా చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది వస్తుంది. దాని తర్వాత నేను నెక్స్ట్ పజిల్స్ బాగా ఇంట్రడ్యూస్ చేయడం వచ్చాక బాబుకి 6 piece పజిల్స్ స్టార్ట్ చేశాను అనమాట. 6 pieces కాదు, ఐ మీన్ సింగిల్ పీసే అది. షేప్స్ ఇంట్రడ్యూస్ చేశాను. ఆ షేప్స్ పజిల్ వచ్చి నేను మా బాబుకి వెన్ హీ ఈజ్ అరౌండ్ 14 months ఓల్డ్ అప్పుడు చేశాను అనమాట. సో అందులో ఏంటంటే ట్రయాంగిల్ కానీ సర్కిల్ కానీ రెక్టాంగిల్ స్క్వేర్ ఇవన్నీ యూజ్ చేసి హోల్డ్ చేయడానికి స్ట్రా అతికిచ్చానండి. సో నేను గ్లూ యూజ్ చేశాను.
గ్లూ కూడా వర్కౌట్ అయింది, బట్ కొన్ని రోజుల తర్వాత ఊడిపోయింది. మీరు హాట్ గ్లూ యూస్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టాయిలెట్ పేపర్ రోల్స్. మన దగ్గర టాయిలెట్ రోల్స్ ఉంటాయి కదా, సో అట్ట ముక్క ఉంటుంది లోపల. ఆ బాక్స్, ఆ టాయిలెట్ రోలర్ని మాత్రం పడేయద్దు, దాంతో బోల్డ్ అంటే బోల్డ్ అని యాక్టివిటీస్ చేయొచ్చు. సో అవి కూడా నేను రానున్న రోజుల్లో చెప్తాను. ఆ టాయిలెట్ రోల్ లోపల నేను కింద బేస్ ఇంకొక కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని ఇలాంటిది జస్ట్ కింద అతికిచ్చేసాను. రోల్కి అంతా కూడా నేను కలర్ అప్లై చేస్తాను అనమాట. క్రేయాన్తో కానీ పెయింట్ కానీ వేసేసి, ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో రోల్లో ఎల్లో స్టిక్స్, పింక్ రోల్లో పింక్ స్టిక్స్, సో అలా కలర్ మ్యాచింగ్ అనమాట. కలర్ మ్యాచింగ్ కాదు, సార్టింగ్ ద కలర్స్ అనేది నేను టాయిలెట్ రోల్ పేపర్స్ ద్వారా, కార్డ్బోర్డ్స్ ద్వారా నేను ఇంట్రడ్యూస్ చేశాను. అమెజాన్ బాక్స్ తీసుకున్నారనుకోండి, దాని వెనక హోల్స్ పెట్టేసేసి మీరు ఏ నుంచి జెడ్ వరకు కానీ లేదంటే ఏదైనా నెంబర్స్ కానీ రాసి, ఐస్ క్రీమ్ స్టిక్స్ మీద కూడా, ఆ పాప్సికల్ స్టిక్స్ మీద కూడా ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ రాసి పిల్లల్ని ఆ హోల్స్ లోపలికి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర ఒక హోల్ ఉందనుకోండి, సేమ్ ఐస్ క్రీమ్ స్టిక్ని ఏముందనుకోండి, ఏ ఐస్ క్రీమ్ స్టిక్ని ఏ హోల్లోకి ఇన్సర్ట్ చేయడం, బి ఐస్ క్రీమ్ స్టిక్ని బి హోల్లోకి ఇన్సర్ట్ చేయడం, సో పిల్లలకి నేర్పించండి. దీని ద్వారా కూడా మనకు ఫింగర్ గ్రిప్ అనేది హెల్ప్ అవుతుంది. సో అసలు ఫింగర్ గ్రిప్ అంటుంది ఏంటి అంటారా, ఫింగర్ గ్రిప్ అంటే మనల్ని పట్టుకోవడం అండి. సో పిల్లలకి పెన్సిల్, పెన్ను మనం పట్టుకోవడము వాళ్ళ ఆటలతోనే మనం నేర్పిస్తున్నాం అనమాట. మన చిన్నప్పుడు అందరం కూడా కూర్చొని అమ్మ వాళ్ళు ఇలా చేయి పట్టుకొని బలపంతో ఇలా ఇలా దిద్దిచ్చేవాళ్ళు. పాపం వాళ్ళకి ఎనర్జీ పోయేది, నీరసం వచ్చి విసుగొచ్చి ఒక్కసారి మనల్ని నరిచేవాళ్ళు కూడా. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా పిల్లలకి న్యాచురల్గానే మనము పెన్సిల్ గ్రిప్ అనేది స్టార్ట్ చేయించవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్తో. సో ఇంకొక యాక్టివిటీ ఏంటంటే, బాబు కొంచెం పెద్దగా అయిన తర్వాత వాడి పేరు వాడికి నేర్పించాను అనమాట. ఫస్ట్ మనం పేరు రాయించడం నేర్పిస్తే ఏ పిల్లలు నేర్చుకోరండి. ఫస్ట్ మనకు లెటర్స్, ఆల్ఫాబెట్స్, అక్షరాలు గుర్తుంటే పిల్లలకు ఏ పదమైనా సరే ఈజీగా చెప్పగలరు. అబ్జర్వేషన్ అంటారు కదా, సో అలా ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకున్నాను, దాని మీద మా బాబువి క్యాపిటల్ లెటర్స్లో రాసేసి దాని తర్వాత మంచిగా కట్ చేసుకున్నాను. సో కింద ఇంకొక కార్డ్బోర్డ్ అతికిచ్చేసాను. అతికిచ్చి దాని మీద సో బాబుని ఆ లెటర్స్ సేమ్ అనమాట వాటిలో సెట్ చేయమని చెప్పాను. సో ఇలా మనము నేమ్ అనేది పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చి మన దగ్గర క్లాత్ పిన్స్ ఉంటాయి కదండి, క్లిప్స్ అండి, మనం గుడ్డలకి పెట్టుకుంటాం కదా క్లిప్స్ ఆరేయడానికి. సో ఆ క్లాత్ క్లిప్స్ని కూడా మనం యూజ్ చేసి ఒక చిన్న అట్ట మీద క్యాప్స్ అన్నీ కూడా ఇలా అతికిచ్చేసాను. ఈ క్యాప్స్ అన్నీ ఇలా అతికిచ్చేసేసి చక్కగా దాని మీద ఈ క్యాప్స్ లోపల క్లిప్ తీసుకొని పామ్స్ని పెట్టడము. సో ఇలా కూడా ఇంట్రడ్యూస్ చేసాము. దాని తర్వాత షేప్స్ విత్ ద కప్స్, సేమ్ షేప్స్ గీసేసేయండి ఒక కార్డ్బోర్డ్ మీద, దాని మీద క్యాప్స్ పెట్టడం అనమాట. అంటే పిల్లలు మీకు ట్రయాంగిల్ అనుకోండి, సో ట్రయాంగిల్ లాగా క్యాప్స్ పెట్టడం. సో మనం అది కార్డ్బోర్డ్ మీదైనా చేయొచ్చు, లేకపోతే నేల మీదైనా చేయొచ్చు. ప్రతిరోజు నేల క్లీన్ చేస్తాము, సో మనం రోజు క్లీన్ చేసుకొని రోజు గీయాలంటే మనకు గుర్తుంటే కానీ బోల్డ్ అని అట్టముక్కలు ఉంటాయి ఇంట్లో, సో అలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి నేను అలా చేశాను అనమాట. దాని తర్వాత పజిల్ బ్లాక్స్ అండ్ ప్యాటర్న్స్. సో నా దగ్గర బోల్డ్ అని పజిల్ పీసెస్ ఉండేవి అనమాట. పజిల్స్ అంటే ట్రైన్ బ్లాక్స్ ఉంటాయి కదా, మెలిసా అండ్ డోది బ్లాక్స్ ఉండేవి నా దగ్గర. సో ఆ బ్లాక్స్ని నేను సేమ్ షేప్స్ కార్డ్బోర్డ్ మీద డ్రా చేసి మా బాబుకి సేమ్ ఇచ్చి ఆ షేప్వి ఏ షేప్వి సార్ట్ అవుట్ చేసి దాని మీద మ్యాచ్ చేయమని చెప్పాను. ఇది నేను వెన్ హీఈస్ అరౌండ్ 18 months ఓల్డ్ అన్నప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. అండ్ కౌంటింగ్ ఫెదర్స్ విత్ ద పీకాక్, ఇది వన్ ఆఫ్ ద ట్రెండింగ్ యాక్టివిటీ బోర్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మీరు చూసుండకపోతే చూసేసేయండి. అండ్ నేను ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నవి కూడా ఎలా చేయాలి, ఇప్పుడు నేను చిన్నగా చెప్తున్నాను, బట్ కంప్లీట్గా ఆ వస్తువు ఆ యాక్టివిటీ ఎలా తయారు చేయాలి అనేది నేను ప్రతి దానికి ఒక పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో రాసున్నాను. మీరు ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో అవ్వకపోతే నేను ఖచ్చితంగా ఫాలో అయిపోండి. అండ్ నేను ఈ చేసినవన్నీ కూడా కింద ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేయండి, అది మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఆ లింక్ ఓపెన్ చేయగానే నేను ఈరోజు ఇప్పుడు పెట్టిన వీడియోస్ అన్నిటిలో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో అక్కడ అన్నీ మీకు పోస్టులు కనిపిస్తాయి. సో మీకు ఈజీ కూడా రిఫరెన్స్ అవుతుంది. సో ఏమేమి కావాలి, ఏమి రెడీగా పెట్టుకుంటే ఏం చేయొచ్చు అని. సో కౌంటింగ్ ఫెదర్స్ విత్ ద పీకాక్ అన్నాను. సో ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాము, పీకాక్ డ్రా చేసాము, దానికి ఫెదర్స్ గీసాము, ఒక ఫెదర్స్లో డాట్స్ పెట్టాము, కింద అంటే 2 పైన ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకటి అనమాట. సో 2 తీసుకున్నాము. ఇక్కడ ఈ పైన దానివంతా కూడా మేము ఫెదర్స్గా కట్ చేసేసాము. ఇక్కడ కింద ఏంటంటే ఈ హోల్లో వీటిని ఇన్సర్ట్ చేయడానికి. సో పైన ఒక దానిలో ఏమో డాట్స్ పెట్టాము, ఇంకొక కింద ఫెదర్స్ దానిలో ఇన్సర్ట్ చేయడానికి నెంబర్ రాసామన్నమాట.
అంటే పిల్లలు డాట్స్ కౌంట్ చేస్తూ నెంబర్ కూడా చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. ఒకవేళ కౌంటింగ్ రాని పిల్లలు ఎలా మ్యాచ్ చేస్తారు అంటే కలర్స్ గీసాను, ఒక్కొక్క ఫెదర్కి ఒక్కొక్క కలర్ గీసాను. సో కలర్ మ్యాచింగ్ చేయొచ్చు, మీరు నెంబర్స్ నేర్చుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డాట్స్ కౌంట్ చేస్తూ కౌంటింగ్ కూడా నేర్చుకోవచ్చు. సో ఈ పీకాక్ యాక్టివిటీతో ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రెయిన్బో పజిల్. ప్రతి ఒక్క కిడ్కి రెయిన్బో అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. సో వెబ్ జియోడ్ అనేది పిల్లలకి అంత ఈజీగా గుర్తుండదు, బట్ మనము ఈ కార్డ్బోర్డ్ యాక్టివిటీ ద్వారా మనకు రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ ఇది చాలా క్విక్గా అయిపోతుంది. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చెప్పాలంటే టీవీ సీరియల్స్ చూడడం బదులు మానేసి ఎంచక్కా ఇలాంటి అట్టపెట్టెలు పెట్టుకొని వారానికి కనీసం ఒక్కటి చేసినా కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నేను అయితే టీవీ చాలా అంటే చాలా తక్కువ చూడడము, చూసినా కూడా ఎక్కువ మ్యూజిక్ ఛానల్స్ చూస్తా, మూవీస్ చూస్తా. అండ్ ఒక్కసారి బాగా బోర్ కొట్టేసినప్పుడు నేను చేసే యాక్టివిటీస్ ఏంటి అంటే కార్డ్బోర్డ్ యాక్టివిటీస్. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద అండ్ ఇంకొక యాక్టివిటీ ఏంటంటే కౌంటింగ్ నెంబర్స్ అనమాట. లేడీ బగ్ యాక్టివిటీ అంటారు. దీనిలో ఏం చేశానంటే 2 కార్డ్బోర్డ్స్ తీసుకున్నాను, కింద ఒక కార్డ్బోర్డ్, పైన ఒక కార్డ్బోర్డ్. కింద కార్డ్బోర్డ్లో నెంబర్స్ రాసేసాను, ఒక రౌండ్ సర్కిల్స్. అంటే ఈ క్యాప్ సైజ్ తీసుకున్నాను, ఎందుకంటే మనము క్యాప్ మీదే మనం లేడీ బగ్ని డ్రా చేసి డాట్స్ పెడతామన్నమాట. సో కింద క్యాప్ నేను ఫస్ట్ కింద కార్డ్బోర్డ్ మీద ఈ క్యాప్ సైజ్ అన్నీ ఒక 20 వరకు నెంబర్స్ రాస్తాను అనుకోండి. లైక్ మీ పిల్లలకి ఎక్కడి వరకు నెంబర్స్ వస్తే దాని తర్వాత నుంచి ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 50 అనుకోండి, 51 నుంచి 70 వరకు. సో 5 ఇన్ ఏ రో అన్నట్లు అలా 4 కాలమ్స్ చేసుకోండి. ఫస్ట్ డ్రా చేసి గ్యాప్స్ పెట్టి డ్రా చేసి తర్వాత పైన ఇంకొక కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, దానికి కూడా సేమ్ మనము అలానే సర్కిల్స్ ఇంతే సైజు, ఎందుకంటే మనకు క్యాప్ ఇన్సర్ట్ కావాలి కాబట్టి పెట్టి దాని తర్వాత హోల్స్ చేసేసేయండి. సో దట్ పిల్లలు ఏంటంటే ఈ లేడీ బగ్ మీద ఎన్ని డాట్స్ ఉన్నాయో కౌంట్ చేసి కింద నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి మ్యాచ్ చేయాలన్నమాట. లైన్గా అయితే పెట్టద్దు, క్యాప్స్ షఫల్ చేసి ఇవ్వండి. సో పిల్లలు కూడా మంచిగా నేర్చుకుంటారు. సో ఇలా లేడీ బగ్ యాక్టివిటీ ఇంట్రడ్యూస్ చేశాను. దాని తర్వాత నెంబర్ బీస్ ఉన్నాయి కార్డ్బోర్డ్. సేమ్ ఈ కార్డ్బోర్డ్ మీద ఆల్రెడీ మన నెంబర్స్ రాస్తుంటాం. సో ఈ కార్డ్బోర్డ్ యాక్టివిటీ కోసం మీరు ఇంకొకటి చేయనవసరం లేదు, దీన్ని మల్టిపుల్ వేస్లో యూస్ చేసుకోవచ్చు. మన దగ్గర గ్లాస్ బీడ్స్ ఉంటాయి కదా, గ్లాస్ బీడ్స్ ఇస్ నథింగ్ బట్ మనం ఫ్లవర్ పాట్లో వేసుకుంటాం కదా, చిన్న చిన్న గ్లాస్ బీడ్స్లా ఉంటాయి. దాని మీద నేను డాట్ స్టిక్కర్స్ పెట్టేసి నెంబర్స్ రాసాను అనమాట. సో అవి కూడా మనం మ్యాచ్ చేయడానికి పిల్లలకి కౌంటింగ్కి నేర్పించవచ్చు అండ్ నెంబర్ యాక్టివిటీస్ కూడా నేర్పించవచ్చు. అంతేకాదు దాంతో టేబుల్స్ కూడా నేర్పించవచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డిఐవై వెల్, బావి. సో ఈ బావిని అంటే ఇది కొంచెము ఒక 1/2 hour to 45 minutes పట్టిందని చెప్పచ్చు. సో ఇమేజ్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో నేను దీనికి టీపీ రోల్స్ తీసుకున్నాను, టాయిలెట్ రోల్స్ తీసుకున్నాను. రోల్స్ తీసుకొని మంచిగా కింద కార్డ్బోర్డ్ పెట్టి నా దగ్గర ఒక చిన్న బకెట్ ఉంది, ఒక చిన్న రోప్ ఉండింది, అవన్నీ కనెక్ట్ చేసి సో బాబు ఏంటంటే బియ్యం వేసినప్పుడు అలా లాగడము. సో పిల్లలకి అది ఫన్ యాక్టివిటీ అండ్ సేమ్ మళ్ళీ ఫైన్ మోటార్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ కూడా లింక్స్ కింద ఉంటాయి, ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి, మీకు సోర్స్ అనేది అర్థమవుతుంది. అండ్ ఏమేం కావాలి థింగ్స్ అనేవి కూడా నేను ఆ పోస్ట్లో క్లియర్గా మెన్షన్ చేసేస్తున్నాను. అండ్ వాటికి ఎక్కువ కాస్ట్ కూడా పడదు, చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే ఫెవికాల్ మన ఇంట్లో ఉంటుంది, స్ట్రాస్ మన ఇంట్లోనే ఉంటాయి. చిన్న చిన్న బకెట్లు బదులు మీరు చిన్న చిన్న క్యాప్స్ యూస్ చేసుకోవచ్చు. బకెట్ ప్లేస్లో మీరు కావాలంటే మన దగ్గర డిస్పోజబుల్ వాటర్ గ్లాస్ ఉంటాయి కదండి, సో ఆ గ్లాస్ని హాఫ్గా కట్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చూసిన ఏంటంటే డిఐవై కిచెన్ సెట్. ఇది చాలా హెల్ప్ అయింది. ఇది ఆల్మోస్ట్ నేను 2.5 to 3 years యూస్ చేశాను. ఒక అట్టపెట్టి తీసుకొని నేనైతే ఈజీగా చేస్తానండి. చిన్న డిస్క్ తీసుకొని అలా కట్ చేసి ఆల్రెడీ ఉన్న ఒక ప్లాస్టిక్ మనకు ఫ్రూట్స్కి వచ్చిన బౌల్ని వాష్ బేసిన్ లాగా పెట్టేసి అండ్ మన హ్యాండ్ శానిటైజర్వో హ్యాండ్ వాష్ లిక్విడ్వో బాక్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ని కూడా దానిలోకి ఇన్సర్ట్ చేసి సో దానికి ఒక కిచెన్ సెట్ లాగా లుక్ ఇచ్చాను. మా వాడితే బాగా ఎంజాయ్ చేశాడు, రోజు అక్కడ ఆడుకునేవాడు పాపం. అప్పటి వరకు ఏంటంటే టేబుల్ పెట్టాము. సో ఇలా డిఐవై యాక్టివిటీస్ మనం కిచెన్ సెట్ దగ్గర నుంచి బౌల్డ్ అని చేసుకోవచ్చు. అండ్ ఇవి ఇంకా స్టాండర్డ్గా చేసుకోవచ్చు. కాకపోతే నేను తక్కువ టైంలో మంచిగా ఎలా చేయొచ్చు, సో డీసెంట్గా అన్నట్టు నేను అలా ఈజీగా చేసేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే డిఐవై మేజ్ రన్. మన దగ్గర గోళీలు ఉంటాయి కదండి, సో ఆ గోళీలు లేకపోయాయి అనుకోండి, సో ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు చిన్న చిన్న మార్బుల్స్ ఉంటాయి, సో అవి కూడా యూస్ చేసి నేను డిఐవై ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి మేజ్ అనమాట ఇలా మూవ్ చేస్తే బాక్స్ని ఎలా మూవ్ అవుతాయి, సో ఆ మేజ్ లోపలికి ఎంటర్ అయ్యేటట్టు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డిఐవై ప్రీ రైటింగ్ బోర్డ్. సో ఇవి నేను ఫైన్ మోటార్ స్కిల్స్ అని చెప్పచ్చు అండ్ మీరు ప్రీ రైటింగ్ అని కూడా చెప్పచ్చు. ఏంటంటే షేప్స్గా జిగ్జాగ్ లైన్స్, స్ట్రైట్ లైన్స్, కర్వ్డ్ లైన్స్, సో ఇలా అన్నీ డ్రా చేసి
బాబుని ట్రేసింగ్కి యూస్ చేశాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్యాండియన్స్ ఆర్ట్ అంటారు వీటిని. ఏంటి అంటే మనకు నేను సర్కిల్స్ డిఫరెంట్ కలర్స్ సర్కిల్స్ ఫామ్ చేశాను. అండ్ సేమ్ కార్డ్బోర్డ్ మళ్ళీ ఇంకొక ప్యాటర్న్ కూడా సేమ్ చేశాను. ఇవి మనం మ్యాచ్ చేయడానికి అనమాట. ఇంకొకటి ఏంటి అంటే కలర్ వీల్ ప్యాటర్న్స్. సో ఈ కలర్ వీల్ ప్యాటర్న్స్కి కూడా సిమిలర్. ఇవి కొంచెం టైం కన్జ్యూమింగ్ అనమాట, ఎందుకంటే మనం సర్కిల్స్ డ్రా చేసుకోవాలి. కానీ చాలా హెల్ప్ అవుతుందండి, ఎందుకంటే ఇది అబ్జర్వేషన్. పిల్లలు సిమిలర్ కలర్స్ యూస్ చేస్తాం కాబట్టి అంత తొందరగా మ్యాచ్ చేయడానికి హెల్ప్ అవ్వరు, ఈజీ అవ్వదు అని చెప్పచ్చు. అండ్ అవి ఏంటంటే నేను ఈ క్యాప్స్తో తయారు చేశాను. ఈ క్యాప్స్కి కలర్స్ చేసేసి మధ్యలో ఇంకో కలర్ అలా 3-4 కలర్స్ యూస్ చేసి అలా కూడా చేశాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కలర్ వీల్ ప్యాటర్న్. సో దీనికి కూడా ఈ డిఫరెంట్ ప్యాటర్న్స్గా చేసాం. సో మనము ఒకసారి చేసి జస్ట్ మ్యాచ్ చేసి పడేయలేం కదా. సో దాన్ని ఆల్మోస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 క్యాప్స్ 8 కలర్ తీసుకున్నాం అనుకోండి, 8 కలర్స్ కాదు 16 to 17 లేకపోతే ఇంకా చాలా బోల్డ్ ఉంటాయి. సో దానిలో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని ప్యాటర్న్స్ తయారు చేసి నేను బాబుకి పెట్టాను. సో రోజు ఒక 3 ప్యాటర్న్స్ ఇవ్వడము, సో నెక్స్ట్ డే ఇంకొక పాసిబిలిటీ 3 ప్యాటర్న్స్ ఇవ్వడము. సో ఇలా మల్టిపుల్ వేస్లో యూస్ చేసుకోవడానికి దాన్ని అన్ని రకాలుగా. ఇంకొకటి ఏంటి అంటే డాటెడ్ పజల్స్. ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసేసుకొని దానిలో ఫస్ట్ అన్ని హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ నేను స్కేల్తో అంతా డ్రా చేసి దాని తర్వాత ఈ క్యాప్ని పెట్టి ట్రేస్ చేసి అంత కలర్స్ ఫిల్ చేశాను. దాని తర్వాత అవన్నీ కట్ చేసేసాను. కట్ చేసే ముందు వెనక నెంబరింగ్ రాసుకొని, ఎందుకంటే మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాము. సో అవన్నీ కూడా పజిల్ లాగా సెట్ చేయడానికి. అండ్ ఇంకొకటి మేము చేసింది ఏంటంటే చాలా బాగా నచ్చింది, DIY సోలార్ సిస్టమ్వి మనము ఇంట్లోనే చిన్న యాక్టివిటీ లాగా చేయొచ్చు. సో ఇది ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ మనం బోల్డ్ అని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా నేను కార్డ్బోర్డ్స్ చేశాను. నాకు తెలిసినన్ని ఆల్మోస్ట్ ఒక 30 to 35 మీకు అక్కడ చెప్పాను. ఇంకా ఫ్యూచర్లో నేను చేసేవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో తప్పకుండా అక్కడ కూడా చూడండి. అండ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా లేదు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నేను చేసేది ఏంటి అంటే మా ఆల్ఫాబెటికల్ జర్నీ. సో నేను మా బాబుకి ఆల్ఫాబెట్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేశాను, ఎలా ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేశాను, సో ఆ జర్నీ ఎలా అనేది నేను మీకు చెప్పేస్తాను. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ నాకు తెలిసినవన్నీ కూడా నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ మీరు అడిగినవన్నీ క్వరీస్ కూడా నేను క్లియర్గా చెప్పాను. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ నేను కవర్ చేసింది ఏంటి అంటే 6 months కిడ్ నుంచి 8 years కిడ్ వరకు ఎలా చేయొచ్చు అనేది. బట్ డెప్త్ అనేది మనం ఇంకా ప్లాంట్ స్టడీ కాబట్టి మనం ప్లాంట్స్ అలా చేసుకోవచ్చు. అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ యానిమల్స్ కూడా చేసుకోవచ్చు, ఇన్సెక్ట్స్ కానీ. సో ఇలా బోల్డ్ అని చేసుకోవచ్చు అండి. కాకపోతే మనం కేటాయించాల్సింది ఏంటి అంటే ఇట్స్ అవర్ టైమ్ అండ్ వీ నీడ్ లాట్స్ ఆఫ్ పేషెన్స్ అండ్ డెడికేషన్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు నేను కూడా చాలా వరకు నాకు మైండ్లో ఉన్నాయి కానీ పాజ్ చేశాను, బికాజ్ టూ మెనీ థింగ్స్ మేనేజ్ చేయాలంటే నాకు కూడా కొంచెం టఫ్గా ఉంది. సో అందుకని బ్రేక్స్ తీసుకొని నేను చేస్తున్నాను. ఈ మధ్య రెగ్యులర్గా కూడా నేను వీడియోస్ చేయట్లేదు. సో మీరు ఇంకా ఏమైనా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే నాకు చెప్పండి. సో మీరు చెప్పిన నాకు కొందరు DM చేశారు ఇన్స్టాగ్రామ్ ద్వారా. సో ఆల్ఫాబెటికల్ జర్నీ అండ్ నెంబర్ది ఒకటి అండ్ ఇంకొని అడుగున్నారు. సో నేను లిస్ట్ రాసుకున్నాను. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే కనుక ఒకసారి చెప్పండి. సో నేను ఐ ట్రై టు కవర్ ఆల్ దోస్ టాపిక్స్. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ టాయ్స్, కొందరు అడుగున్నారు ఏజ్ బేస్డ్ 1 to 2 years, 2 to 3, 3 to 4 అండ్ సో ఆన్. సో అలా పెట్టమని చెప్పి యా షూర్ అండి, ఎందుకంటే అన్నీ కూడా నాకు ట్రాలీలో ఉండిపోయాయి. సో అన్నీ సార్ట్ చేసుకొని పెట్టుకోవాలి. బట్ షూర్ ఐ ట్రై టు డూ video based on the age based toys. So ఇది ఈరోజు వీడియో. I hope you like it and I think it might help you. సో మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే కమెంట్స్లో డ్రాప్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా మంచి వీడియోస్ నేను చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పైన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ అలా ట్యాప్ చేసేయండి. నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే నేను చేసినవన్నీ కూడా చాలా తక్కువ బడ్జెట్తో చేశాను కాబట్టి వీలైనంత మందికి షేర్ చేయండి. బికాస్ ప్రతి ఒక్కరు టాయ్స్ కొనుక్కోలేరు, కానీ ప్రతి ఒక్క కిడ్కి మనము ఎడ్యుకేట్ చేయాలన్నమాట. మ్యాండేటరీ అండి. పిల్లలకి చదువు వస్తే ఎలా అయినా సస్టైన్ అవ్వగలరు. చదివే కాదు ఇంకా చాలా కూడా ఉంటాయి. బట్ టాయ్స్ కొనలేని పిల్లలు ఇలా ఇంట్లో కూడా మంచిగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో అది అనమాట. అండ్ ఇంకొక చిన్న థింగ్, నాకు ఇన్సిడెంట్ జరిగింది, నాకు చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పేస్తాను.
సో అసలు ఈ యాక్టివిటీస్ అన్నీ ఎలా స్టార్ట్ చేశారో అన్నారు. నాకు బాగా గుర్తుండి ఎప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అన్నప్పుడు, ఊహ తెలుసును కదా. సో నాకు ఇప్పటికి కూడా గుర్తుందనమాట. మా అమ్మ పిండి వంటలు చేసేటప్పుడు ఎస్పెషల్లీ మణుబూలు, లేకపోతే ఏవైనా స్వీట్స్ గవ్వలు అవి చేస్తారు కదండి, బిస్కెట్స్ అనమాట, మైదా పిండి బిస్కెట్స్. సో అవన్నీ కూడా నెంబర్స్గా ఆల్ఫాబెట్స్ షేప్లో చేసి వేయించి మాకు ఇచ్చేవాళ్ళు అనమాట. సో అలా నాకు ఒకటి బాగా గుర్తుండిపోయింది. సో ఇప్పటికీ కూడా నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉంటాను అనమాట, లైక్ మా హస్బెండ్కి అండ్ బాబుకి. సో చిన్నప్పుడు అమ్మ అంత బాగా క్రియేటివ్గా చేయించారని. సో మేబీ నాకు క్రియేటివిటీ మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది అనుకుంటాను. సో మీకు ఇలాంటి ఏమైనా మెమరీస్ ఉంటే కింద ఒకసారి డ్రాప్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ కొంచెం లెంతీ వీడియో కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. ఓకే, సో ప్లీజ్ టేక్ కేర్ అండ్ స్టే సేఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ రాజీ అమ్మ జర్నీ.